6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళటం మనం చూసాం. 2వ అధ్యాయములో పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీద వేంచేసి రావటం, అక్కడ సంఘం కట్టబడటం, ఇదంతా మనం 2వ అధ్యాయంలో చూసాం. 3వ అధ్యాయంలో కూడా సంఘం విస్తరించబడింది. అనేక రకాలుగా బయట నుంచి సంఘానికి విమర్శలు తలెత్తాయి. బయట వ్యక్తుల నుంచి అనేక రకమైన విమర్శలు అపోస్తుల మీద కావచ్చు, మిగతా శిష్యుల మీద కావచ్చు, అనేక రకమైన యేసుక్రీస్తుని నిరాకరించే వారి ద్వారా అనేక సందర్భాల్లో అనేక సమస్యలు సంఘానికి వచ్చాయి. అయితే 5వ అధ్యాయంలో సంఘంలోని సభ్యుల ద్వారా విమర్శలు తలెత్తాయి. 5వ అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లుగా సంఘస్థులైనటువంటి అననీయ సఫీరాల ద్వారా మనకి సంఘంలోనే విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి మనకి 5వ అధ్యాయం అననీయ సఫీరాల ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజున మనం 6వ అధ్యాయం మనం చూసుకోగలిగితే ఇవన్నీ జరిగే క్రమంలో సంఘం విస్తరిస్తూ ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది, అనేక మంది శిష్యులుగా మారిపోతూ ఉన్నారు, అనేక మంది విశ్వాసులుగా మారిపోతూ ఉన్నారు, పరిచర్య పెరిగింది, సంఘం పెరిగింది. అపోస్తులు మాత్రం 12 మంది ప్రభు యొక్క వాక్యాన్ని ప్రజలకు అందరికీ వినిపిస్తూ ఉండగా ఆ పరిచర్యలో భాగంగా మందిరంలో అనేక రకాలైన పరిచర్యలు. ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న వాక్య పఠనంలో దేనికి గొనుగుడు సనుగుడు అనేది సంఘంలో ఎందుకు వినపడింది అనేది చూసుకోగలిగితే ఇక్కడ భోజనాల గురించి మాట్లాడాడు. ఇక్కడ సంఘస్థులు ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత ఒక భోజన కార్యక్రమం ఉన్నప్పుడు అక్కడ వితంతువులని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనేది ఒక విమర్శ. గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీల మీద గొణగసాగిరి అనేది మనకి మొట్టమొదటి వచనంలోనే మనకు కనిపిస్తూ ఉంది. అంటే సంఘంలోనే విమర్శలు, ప్రతి విమర్శలు రెండవసారి మొదలు పెడతాం జరిగింది ఇక్కడ. అయితే ఈ సనుగుడ గొనుగుడు గురించి చెప్పుకుంటే మనకి అనేక రకాలు పౌలు గారు, పేతురు గారు అనేక పత్రికల్లో చెప్పారు. ప్రతి విషయంలో కూడా దేవుని వాక్య పరిచర్యలో కావచ్చు, దేవుని పని విషయంలో కావచ్చు, దేవుని మాటల ద్వారా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా గొనుగుడు సనుగుడు ఉండడానికి వీల్లేదనేది అనేక సందర్భాల్లో మనకి బైబిల్లో వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే గొనుగుడు సనుగుడు సంఘంలో ఉండకూడదో అదే ప్రశ్న ఈరోజు ఇక్కడ గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీల మీద గొణిగారు. ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వితంతువులు అనేక మంది ఉన్నారు, వారి నిర్లక్ష్యం జరుగుతుంది వారి పట్ల. ఎలాగైతే ఎలా అని చెప్పి ఒక గొనగడం మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క వార్త యేసు ప్రభువు శిష్యులైనటువంటి 12 మంది అపోస్తుల దగ్గరికి ఈ వార్త వెళ్ళింది సంఘంలో. అప్పుడు అపోస్తులైనటువంటి 12 మంది కూడా సంఘాన్ని మొత్తాన్ని పిలిపించి ఒక సమావేశం జరిపి, మీరు ఈ ఆహార పదార్థాలను పంచే విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సంఘంలో రావడానికి అవకాశం ఉండకూడదు. అలా అని చెప్పి ప్రతిదీ కూడా చూసుకోవడానికి మాకు అవకాశం లేదు. మేము వాక్య పరిచర్య యందు, ప్రార్థన సహాయం యందు మేము బిజీగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మీలోనే కొంతమందిని ఎన్నుకోండి, వారిని మేము ప్రార్థన చేసి పవిత్రాత్మ యొక్క దేవుని యొక్క సహాయాన్ని మేము అడుగుతామని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో సారాంశాన్ని మొట్టమొదటిగా వచనం చూసుకుంటే, కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను, అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యం చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీల మీద కొనుగసాగిరి. గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీల మీద గొణిగసాగారు. గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీలు అన్న కూడా అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలే. కానీ పాత నిబంధనలో అష్షూరు సామ్రాజ్యానికి బానిసలుగా కొనిపోబడినప్పుడు, అలాగే యూదులను బబులోనియా సామ్రాజ్యానికి
బందీలుగా కొనుపోబడినప్పుడు కొంతమంది యూదులు ఆయా యొక్క ప్రాంతాల్లో స్థిరపడిపోయి ఆ యొక్క భాషలను నేర్చుకొని స్థానిక సంఘమైనటువంటి యెరూషలేములోకి సంఘంలోకి వచ్చి ఆ భాషలు నేర్చుకున్న యూదులు ఇక్కడికి వచ్చి ఒరిజినల్ యూదుల మీద వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వితంతువులు నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నారు, వారికి కావలసిన ఆహార పదార్థాలు వారికి సక్రమైన రీతిలో సమకూరటం లేదు అనేది వారు ఇక్కడ చేస్తున్న విమర్శ. అందుచే 12 అపోస్తులు శిష్యుల సంఘం అంతటిని కూడా పిలిచి దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయిచు ఈ ఆహార పరిచర్యలందు నిమగ్నమై ఉండట మాకు యుక్తము కాదు అని శిష్యులు మాట్లాడారు. మా బాధ్యత ఏంటి? దేవుడు మాకు చెప్పిన బాధ్యత ఏంటి? వాక్కుని విస్తరింపచేయాలి. మేము ఆ వాక్కుని విస్తరించి చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. కానీ మీరు చిన్న చిన్న భోజన సదుపాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకోవడానికి మాకు సమయం చాలదు. ఇదన్నీ చూసుకుంటే మేము వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారంగా ఉంటాం. కాబట్టి మీలో ఎవరినైనా సరే కొంతమందిని ఎన్నుకోండి అని ఇక్కడ అపోస్తులు మాట్లాడారు. దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యలందు నిమగ్నమై ఉండటం మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గల వారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకోండి. అంటే ఇక్కడ సంఘంలో అనేక వేల మంది ఉన్నారు. మంచి జ్ఞానము గల వారిని, మంచి పేరు గల వారిని, అంటే సంఘంలో వారికి ఎవరైతే మీరు ఎన్నుకోవాలనుకుంటూ ఉన్నారో వారికి మంచి పేరు ఉండాలి, వారికి దేవుని గురించి తెలిసి ఉండాలి, దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండాలి. అలాంటి వారిని ఒక 7 మందిని ఎన్నుకోండి అని చెప్పి అపోస్తులు ఆ సంఘానికి పిలిపించినప్పుడు వారు ఆ సమయంలో 7 ఎన్నుకున్నట్టుగా ఆ 7 పేర్లు కూడా స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మతాన్ని అవలంబించే అంతియోకియాకు చెందినవాడైన నికోలా. ఈ 7 కూడా అపోస్తుల వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అపోస్తుల మీదకి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో ఆ 7 మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆవహించినట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు మన సంఘాల్లో కూడా ఈ సిస్టమ్ ఉంది. ప్రతి సంఘంలో ఒక ఫాదర్, ఒక ఉపదేశి, ఒక సంఘానికి పెద్దలు. ఈ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడి నుంచే ఆరంభమైంది. ప్రతిదీ కూడా వాక్యం చెప్పేవాడు ప్రతిదీ కూడా చూసుకోవడానికి అవకాశం లేదు. వాక్యం చెప్పాడు, వాక్యంలో బిజీగా ఉంటాడు. కాబట్టి మిగతా విశ్వాసులు, జ్ఞానము గలవారు ఎవరైతే ఉంటారో వారు పరిచర్య యందు బిజీగా ఉండాలి, పరిచర్యలో నిమగ్నం అవ్వాలని ఆ రోజు అపోస్తులు పిలిపించారు. ఆ కృప ద్వారానే ఈరోజు మన యొక్క సంఘాల్లో ఆ రోజు ఉన్న వ్యవస్థ ఈరోజు కూడా మనకి ఈ యొక్క సంఘాల్లో కొనసాగుతూ ఉంది. కానీ ఆ రోజు చేసిన అపోస్తులు కావచ్చు, వారు దీవించిన శిష్యులు కావచ్చు, వారి యొక్క విశ్వాసం చొప్పున ఈరోజు యొక్క సంఘాల్లో ఫాదర్లు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, పెద్దలుగా ఉన్న సభ్యులు కావచ్చు, ఆదిమ సంఘంలో ఉన్న వారిలాగా ఈరోజు మనం ఉంటున్నారా అని చూసుకుంటే ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకోగలిగితే మన యొక్క అంతరాత్మలకే మనకు అర్థమవుతూ ఉంది. ఎవరినైతే 7 దీవించాడో అపోస్తులు, వారిలో మొట్టమొదటి వాడైన స్టెఫెను యొక్క మరణం ఆ రోజున్న పరిస్థితుల్ని, ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులకి గురి చేసిన యేసుక్రీస్తు ప్రభువుల కోసం మొట్టమొదటిసారిగా మరణించిన వ్యక్తి, హతసాక్షిగా మరణించిన వ్యక్తి స్టెఫెన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన చేసిన తప్పిదం? యేసుక్రీస్తుని ప్రకటించడం, ఆహార పరిచర్య ఆయనకి అప్పచెప్పిన బాధ్యత. మీరు ఆహారం పంచే బాధ్యతని శిష్యులు వారికి అప్పచెప్పినప్పుడు ఆ ఆహార బాధ్యతలనే కాకుండా ఆయనకు తెలిసిన విధంగా పవిత్రాత్మతో నిండిన వారు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు వారికి కూడా ఆత్మ సహాయాన్ని దయచేశాడు. కాబట్టి వారి యొక్క ఆత్మ సహాయంతో వారు కూడా అనేక ఆత్మల్ని రక్షించే పనిలో ఉంటూ అనేక మందికి వాక్య వివరణ ఇస్తూ ఉన్న సమయంలో స్టెఫెన్ బోధిస్తూ ఉన్నప్పుడు స్టెఫెన్ కొన్ని మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఆయన నజరేతుకు చెందిన యేసు దేవాలయము కూలగొట్టిననియు, మోషే వద్ద నుండి మనకు పారంపర్యంగా వచ్చిన ఆచార్యములను
మార్పు చేయుటకు మేము వింటిమి. అంటే ఇది ఒక అభియోగం, స్టెఫెన్ మీద ఒక అభియోగం చేస్తూ ఉన్నారు అక్కడ యూదులు. ఈ స్టెఫెన్ నజరేయుడగు యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీరు రక్షించబడతారు అని స్టెఫెన్ ప్రసంగం చేస్తూ ఉంటే, వీరేమో ఆయనకి విరుద్ధంగా నజరేయుడగు యేసుక్రీస్తు ఎవరు, ఆయన దేవాలయాన్ని పడగొడతానని బ్రతికున్నప్పుడే మనకు చెప్పాడు, ఈయనొచ్చేమో మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి స్టెఫెన్ మీద ఒక అభియోగాన్ని మోపారు. ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు అధ్యాయాలు మనం చూసుకుంటే 2 సార్లు పేతుర్ని యోహాన్ని తీసుకెళ్లి చెరసాల్లో బంధించినట్లుగా కూడా గత 5 అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే నజరేయుడగు యేసుక్రీస్తు పేరు కనిపిస్తూ ఉందో, ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వారిని తీసుకెళ్లి చెరసాల్లో బంధించడం, హింసించడం గత 4 అధ్యాయాలు 5 అధ్యాయాల్లో మనకు కనిపించింది. అదే క్రమంలో ఈరోజు స్టెఫెన్కి కూడా అదే పరిస్థితి వచ్చింది 6వ అధ్యాయంలో కూడా. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచర్య నిమిత్తం ఆయన హతసాక్షిగా మరణించాడే తప్ప ఏనాడు కూడా విశ్వాసాన్ని వదులుకోని వ్యక్తిగా మనకి స్టెఫెన్ కనిపిస్తూ ఉన్నాడు. స్టెఫెన్ గురించి మనం 2 మాటలు మనం నేర్చుకుందాం. స్టెఫెను దైవ అనుగ్రహంతోనూ శక్తితోనూ నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక్రియలను చేయుచుండెను. ఎలా సాధ్యమైంది స్టెఫెన్? అందరికీ ఆశ్చర్యం. నిన్న మొన్నటిదాకా ఆహారం భోజనాలు వడ్డించే వ్యక్తి ఈరోజు అనేక అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది అనేది ఆలోచన చేయకుండా సాధ్యమైనది కూడా చేసే కల్లారా చూస్తూ కూడా అతని మీద ఒక అభియోగాన్ని నింపాలి, ఇతను చేసే అద్భుతాలని ఆపాలి, ఇతను చేసే సూచక్రియలను ఆపాలి. ఇలా చేసుకుంటూ పోతే ఏ విధంగా అయితే ఈయనకు ముందు యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశారో, ఆ తర్వాత పేతురు గారు చేశారో, తర్వాత యోహాను గారు చేశారో, ఆ తర్వాత స్టెఫెన్ గారు, ఇలా ప్రతి వారు కూడా అద్భుతాలను చేసుకుంటూ వెళ్తే ఇంకా మన యొక్క పరిస్థితి ఏంటి? ఏ విధంగా వీళ్ళని మనం ఆపుదల చేయాలి, సువార్త ప్రకటన ఆపాలి అనే ఒక కుట్ర కోణంలో వారు స్టెఫెన్ని బంధించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరు వాళ్ళు? అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడేవారు సమాజంలోని కొందరు. స్వతంత్రులు అంటే ఎవరు? వీరికి దేవునికి భయపడిన వారు, స్వతంత్రంగా ఉండేవాళ్ళు. అంటే ఇంతకుముందు గతంలో మనం చెప్పుకున్నాం, సద్దూకాయలు, మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే శాస్త్రం, దేవుడు మేం చెప్పినట్టే చేస్తాడు, దేవుని గురించి మాకే తెలుసు అనే ఒక అపోహలో ఉండేవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళే ఇక్కడ కూడా స్వతంత్రులు అనేబడే వాళ్ళు కొందరు, అలెగ్జాండర్ల సమాజంలోని కొందరు, కురేనీయుల సమాజంలోని కొందరు, ఆసియా నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటల యందు ఆయన కనపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఇక్కడ స్టెఫాన్ ప్రసంగం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయంతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయంతో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అనేక సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. కానీ వీరు అవి ఆపాలి అని ప్రయత్నం చేసినప్పుడు స్టెఫెన్ని వీరందరూ కూడా ఎదిరించలేక ఓడిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఓడిపోతూ ఉంటారంటే అక్కడ స్టెఫెన్కి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంది. ఆ సహాయాన్ని ఎవరు కూడా వీళ్ళు బ్రేక్ చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు గ్రహించకుండా ఇతని ఏ విధంగా అయినా మనం ఆపాలి, ఏ విధంగా ఆపాలి అనే ఒక కుట్ర కోణానికి తెరతీశారు వాళ్ళు. ఏ విధంగా ఆపాలంటే ప్రజల్ని రెచ్చగొట్టాలంటే మోషే అనే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు బయట పెట్టి, ఇదిగో ఇతను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే అందరూ కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉంటారని చెప్పి కొంతమందిని అబద్ధ సాక్షుల్ని పెట్టుకొని సమావేశపరిచి, ఇదిగో ఈ స్టెఫెన్ అనబడేవాడు నజరేయుడగు యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్ళేమో మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు స్టెఫెన్ అని 2-3 సాక్షులను పెట్టి వారిని బంధించడానికి కారణమయ్యారు. బంధించిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రసంగం చెప్పుకుంటూ వచ్చాడు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఆది కాండం నుంచి బిగిన్ చేశాడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ ప్రసంగం జరిగే వరకు ఈ మధ్యలో జరిగిన మొత్తము కూడా అనేక మంది ప్రవక్తలు దేవుడు ఏ విధంగా ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేశాడు, ప్రవక్తల్ని ఎవరెవరు చంపారు, ఎందుకు చంపారు, ఏ విధంగా చంపారు, ఇవన్నీ కూడా లేఖనాలు ఆధారాన్ని మీరు అర్థం చేసుకోకుండా గుడ్డితనంలో ఉండిపోయారని చెప్పి స్టెఫెన్ అన్నప్పుడు
వారికి విపరీతమైన కోపం వచ్చి స్టెఫెన్ని బంధించి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా అయితే కొట్టి శిలువ మరణానికి గురి చేశారో అదేవిధంగా ఇక్కడ స్టెఫెన్ను కూడా రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనకి ఇక్కడ లేఖనం కనిపిస్తూ ఉంది. ఆయన చేసిన నేరం ఏంటంటే నజరేయుడగు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ మాట అయితే వాళ్ళు వినదలుచుకోవట్లేదో అదే మాట వారి చెవిని పడుతున్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎట్లాగైనా సరే నజరేయుడగు యేసుక్రీస్తుని పేరుని ఆపాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పేరు ఎంత ఆపాలనుకుంటే అంత విచ్చలవిడిగా పైకి వెళ్తూ ఉంది. దాన్ని వారు గ్రహించలేకుండా గుడ్డితనంలో ఉండి ఆపాలనే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండి ఈ అపోస్తుల కార్యములు మొత్తము కూడా 28 అధ్యాయాలు మొత్తం కూడా ఈ సంఘంలో జరిగిన సంఘటనలు ఇవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫెన్ కనిపిస్తూ ఉన్నాడు. స్టెఫెన్ తర్వాత పిలుపు తర్వాత అనేక మంది శిష్యులు తయారయ్యారు. ఈ విధంగా సంఘం విస్తరించబడింది. వీరు ఆపాలనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువగా విస్తరణ జరుగుతూ ఉంది. ఈ 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఈ స్టెఫెన్ యొక్క మరణాన్ని కూడా సౌలు ధృవీకరించాడు. సౌలు అంటే పౌలుగా మారిన వ్యక్తి. మారకముందు ఈ స్టెఫెన్ని చంపిన వ్యక్తుల్లో కూడా సౌలు అనేవాడు ఒకడు. స్టెఫెన్ మరణాన్ని కూడా ఆ సౌలు ధృవీకరించి ఆయన చేసిన కార్యాలేంటో ముందు మనకెళ్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. 8వ అధ్యాయం నుంచి సౌలు ఎంట్రీ ఉంటుంది. ఈ 6, 7 అధ్యాయాలు మొత్తం కూడా 6వ అధ్యాయంలో అనేక మంది శిష్యుల్ని అపోస్తులు ఏర్పాటు చేయటం, 7వ అధ్యాయంలో స్టెఫెన్ని చంపడం, 8వ అధ్యాయం నుంచి యూదుల్ని ఏ విధంగా అయినా సరే ఇతర దేశాల్లో ఉన్నా కూడా వారిని తీసుకొచ్చి పట్టి బంధించి చెరసాలలో వేయించాలి అని పౌలు ప్రయాణం చేస్తూ ఉండడం, ప్రభువైన యేసుక్రీస్తు పౌలు వారికి దర్శనం కావటం, ఇవన్నీ కూడా ముందు అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే స్టెఫెన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు స్టెఫెన్ యేసుక్రీస్తు నజరేయుడగు యేసుక్రీస్తు అనే పేరుని నీవు ప్రకటించకూడదు, నీ నోటుకుండా రావటానికి వీల్లేదు అని ఆనాటి పెద్దల సమాజం ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆయన ఎవ్వరికీ కూడా లోబడకుండా దేవుని యొక్క మాటకే లోబడి ఆయన చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడే తప్ప యేసుక్రీస్తుని ఎక్కడ కూడా వదిలిపెట్టిన దాఖలాలు స్టెఫెన్ జీవితంలో కనపడలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నజరేయుడగు యేసుక్రీస్తు మీదే ఆధారపడ్డాడు. ఆఖరికి నజరేయుడగు యేసుక్రీస్తు చనిపోయే ముందే మాటలు కూడా ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు కూడా అద్భుతమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చనిపోయే ముందు? మనం ఏమి చేయుదురో ఎరుగురు తండ్రి, వీరు చేస్తున్న పాపం వీరిని క్షమించండి, తెలియక చేస్తూ ఉన్నారని చెప్పి చనిపోయే ముందు యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడాడో స్టెఫెన్ కూడా అదే మాటలు మాట్లాడాడు. అంత గొప్పతనం, అంత విశ్వాసం, చంపే వ్యక్తిని కూడా రక్షించు అనే మంచి గుణాన్ని స్టెఫెన్ కలిగి ఉన్నాడు. ఆ స్టెఫెన్ ద్వారా ఆ గుణాన్ని మనం అలవర్చుకోవాలనేది స్టెఫెన్ జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అతను నగరమును బయటకు తరుముకుని పోయి రాళ్లతో కొట్టిరి. ఎవరిని? స్టెఫెన్ని. కొట్టినప్పుడు సాక్షులు తమ పై వస్త్రములు తీసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. ఇంకను వారును రాళ్లతో కొట్టుచుండగా స్టెఫెను, యేసు ప్రభువా, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. ఆ మరణాన్ని సౌలు ఆమోదించెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మరణించే ముందు కూడా ఎవరైతే రాళ్లతో కొట్టారో స్టెఫెన్ని, ప్రభువా వీరి యొక్క పాపాన్ని క్షమించు, చనిపోయే ముందు కూడా ఎవరైతే ఆయన్ని హింస పెట్టారో ఆయన కొరకే స్టెఫెన్ ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు కూడా ఇలాగే చేశాడు. వీరి యొక్క పాపము వీరి మీద మోపకము తండ్రి అని చెప్పి. అదేవిధంగా స్టెఫెన్ కూడా ఇక్కడ వీరి యొక్క పాపం వీరి మీద మోపొద్దు తండ్రి, వీరిని క్షమించండి, ఇదిగో ప్రభువా నా ఆత్మను మీరు తీసుకోండి అని చెప్పి, అంటే నా ప్రాణాన్ని తీసుకోండి అని అన్నాడే కానీ నన్ను బ్రతికించండి అయ్యా అని చెప్పి ఆయన స్టెఫెన్ అడగలేదు. ఎందుకంటే దైవ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ
అతని యొక్క ఆత్మలో జీర్ణించుకుని ఉంది కాబట్టి, ఆయన దేవుని ఆత్మతో నిండిన వాడై ఉన్నాడు కాబట్టి మానవుని యొక్క ఆలోచనలకి ఆయన లొంగిపోకుండా ఉండగలిగాడు. మరి మానవ మాత్రమైన మనం దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మను మనం పొందుకోకుంటే అనేక అద్భుతాలు మనం కూడా చేయొచ్చు. మన జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ ఆత్మను మనం పొందుకోవడం ఎలా అంటే, స్టెఫెను యొక్క అద్భుత సాక్ష్యం ద్వారా చూసుకొని ఆయన ఏ విధంగా జీవించాడో మనం కూడా అదే విధంగా జీవించగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి ఉంటుంది అనేది స్టెఫెను యొక్క జీవితం మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ రోజున ప్రభు కోసం మనం దేన్నైనా త్యాగం చేయగలుగుతున్నామా? ప్రభు కోసం మనం ఏదైనా చేయగలుగుతున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఏం చేయలేదు. ఆయన తెలిసింది చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. నజరేయుడగు యేసు క్రీస్తు ద్వారానే మీకు నిత్య జీవం. మోషే ధర్మశాస్త్రం ద్వారా కాదు. మీరు ధర్మశాస్త్రం ద్వారా మీరు దేవునికి ఈ దగ్గరికి వెళ్తామని మీరు అనుకుంటున్నారు కదా ఇశ్రాయేల్ ప్రజలారా, కాదు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నజరేయుడగు యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. మీరు ఆ నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గరికి మీరు రావాలి అని స్టెఫెను ప్రసంగం ఆరంభించినప్పుడు వారు దాన్ని గ్రహించలేక గుడ్డితనంలో ఉండిపోయారు. మరి ఈరోజు కూడా మనం అదే గుడ్డితనంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుణ్ణి, యేసు క్రీస్తు అనబడే ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా తెలుసుకోకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానంలో ఉన్నాం. అదే జ్ఞానం. అందుకే ముందు చెప్పాడు అపోస్తులు, ఎందుకు చెప్పారంటే జ్ఞానము గలవారిని, తెలివి గలవారిని 7 ఎన్నుకోండి అని ఎందుకు మాట్లాడారంటే, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయం కావాలి. ఆ సహాయం దేవుడు మనకి ఇవ్వాలంటే మనం దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మన యొక్క పాపాలని దేవుని యొక్క పాదాల దగ్గర పెడతామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆయన యొక్క వరం, పెంతెకోస్తు పండగ దినంన అగ్ని 4 జ్వాలల వలె అపోస్తుల మీద ఏ విధంగా వేంచేసి ఉందో మన యొక్క ఆత్మల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటానని చెప్పి ప్రభు అనేక సందర్భాల్లో మనకి మాట్లాడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అనే ఆలోచన మనం చేయాలి. ఇందాక చెప్తూ ఉంది, చెప్తూ మధ్యలో ఆగిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో. అంటే నోటితో మనం చెప్తే మనసు ఎక్కడో పెట్టుకుంటే అలా జరుగుతుంది. మనం వచ్చే 10 నిమిషాలైనా ప్రార్థన, 5 నిమిషాలైనా దేవుని మీద మనసు లగ్నం చేయాలి. మనం చేసే 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 2 నిమిషాలైనా మనస్సుని, ఆత్మని దేవుని మీదే లగ్నం చేసి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు లభిస్తుంది. మనకు కావాల్సినవి మనకి ఎందుకు దొరకటం లేదు, మనకి కావాల్సింది మనకి ఎందుకు జరగటం లేదు అని ఈ ఆలోచనలే మనం చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు జరగటం లేదు అని మనం దేవుణ్ణి నువ్వు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో అడగగలిగితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు ప్రభువా మాకు ఈ విధంగా జరగటం లేదు, ఈ విధంగా మేము అనుకున్నట్టు జరగటం లేదు అని దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మార్పు రావడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ 7 మంది ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవితాలు మనలాంటి వ్యక్తులే వాళ్ళు సంఘాల్లో ఆ రోజు. కానీ అనేకమైన అద్భుత కార్యాలు చేశారు వాళ్ళు. యేసు ప్రభుల యొక్క శిష్యులు ఏ విధంగా అయితే అద్భుత కార్యాలు చేశారో, యేసు ప్రభు శిష్యుల్ని యేసు ప్రభు అభిషేకిస్తే ఆ యొక్క అపోస్తులు ఈ యొక్క 7 అభిషేకించారు. ఈ యొక్క 7 ద్వారా అనేక మంది ద్వారా అభిషేకాలు జరిగాయి, అనేక మంది అద్భుతాలు చేశారు. ఇది ఎలా సాధ్యమైందంటే వారు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో దేవుని ప్రార్థించారు, దేవుని మీదే ఆధారపడ్డారు, దేవుని భరించారు, దేవుని కొరకే పాటుపడ్డారు. మానవ మాత్రంగా వారు దేని మీద కూడా ఆధారపడకుండా ఏది జరిగినా స్వీకరించి ప్రభు చిత్త ప్రకారమే ముందుకెళ్ళారు. కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలబడగలిగారు కాబట్టే ఎప్పుడో 2000 సంవత్సరముల క్రితం చనిపోయిన వ్యక్తిని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో మనం అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎంతమంది సమాజంలో గుర్తుండిపోతున్నారు ఈరోజు మనం చూసుకుంటే, మహా అయితే 1 నెల లేదా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు తర్వాత అతను ఎవరో తెలియదు.
మరి ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన స్టెఫెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతని గురించి దేవుడు ఇక్కడ బైబిల్లో వాక్యం రాయించాడు అంటే ఆయన యొక్క అద్భుతమైన జీవితం ఏ విధంగా జీవించాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా సమాజంలో లోకంలో కాకుండా దేవుని యొక్క మార్గంలో నడవగలిగితే సాటి మనుషులు మనల్ని మెచ్చుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఉంటాం అనేది మనం గ్రహించాలి. కొంతమంది అవమానం చేయొచ్చు, హేళన చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. కానీ ఇక్కడ స్టెఫెన్ కూడా అదే విధంగా చేశారు. ఎగతాళి చేశారు, అవమానించారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, రాళ్లతో కొట్టారు, చంపారు. అయినా కూడా ఆయన యేసు ప్రభు వీరు చేసిన పాపాలని క్షమించాయా అన్నాడే కానీ నాయన నన్ను చంపుతున్నారు వీళ్ళని శిక్షించాయని స్టెఫెన్ ప్రార్థన చేయలేదు. అక్కడే ఆయన యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన యొక్క భక్తి జీవితం ఏంటి అనేది మనం గ్రహించాలి. ఆయన యొక్క భక్తి జీవితాన్ని మనం అనుసరించి మనం కూడా ఆ యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలనేదే దేవుని సంకల్పం. అలా ఉండాలని మనం తెలుసుకోవాలని ఈ వాక్యాల్ని బైబిల్ గ్రంథంలో రాయించబెట్టాడు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో ప్రతి వచనం కూడా అవసరము లేని వచనం ఒక్కటి కూడా ఉండదు. ప్రతి వచనం కూడా అవసరమైనదే. ఈ అపోస్తుల కార్యములు గత వారాల నుంచి నేను 1వ అధ్యాయం నుంచి వరుసగా చెప్తుకుంటూ వస్తూ ఉన్నాను. ఎందుకంటే అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా అపోస్తులు చేశారు. సొంతంగా వాళ్ళు చేసింది కాదు. అది అపోస్తులు చేసిన అద్భుతాలు కావచ్చు, పరిచర్య కావచ్చు, సంఘం కట్టుబాట్లు కావచ్చు, సంఘం పరిచర్యలు కావచ్చు, అన్నీ కూడా వారి యందు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ముందుకు నడిపించారు వారిని. అదేవిధంగా మనం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీడలో మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. అందుకే యేసుప్రభు మాట చెప్పాడు, పరలోకానికి వెళ్తూ నేను పరలోకానికి వెళ్తేనే తప్ప ఆ పరిశుద్ధాత్ముడు రాడు, అప్పుడు మీ ఆత్మలో ఆయన ఉంటాడు అని చెప్పి శిష్యులకి చెప్పిన, పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు మనం గుర్తుంచుకోవాలి. నేను మీ యొక్క ఆత్మలో నా ఆత్మను పెడుతూ ఉన్నాను అని చెప్పాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నా ఆత్మను మీ ఆత్మలో పెట్టానని చెప్పి దేవుడు చెప్పాడు. మన ఆత్మే దేవుడు. మరి మన ఆత్మ ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా, లేదా ఆత్మకి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నామా? ప్రతి విషయంలో కూడా మానవ జీవితంలో 2 ప్రశ్నలు తలెత్తూ ఉంటాయి. ప్రతి అంశంలో కూడా ఒక పని చేయాలా వద్దా, ఒక పని మంచా చెడా అనేది ప్రతి సందర్భం ప్రతి విషయాల్లో మనల్ని తొలుస్తూ ఉంటాయి. ఒకే ఆత్మ కానీ 2 ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అదే మనం గ్రహించాలి. ఒకే ఆత్మ 2 ఆలోచనలు, మంచి చెడు ఎందుకు వస్తున్నాయి? మన యొక్క ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈ పని చేస్తే తప్పని మనకు తెలుసు, కానీ చెడు వైపే మనం వెళ్ళగలుగుతున్నాం. ఎందుకు వెళ్ళగలుగుతున్నాం? దేవునికి దూరంగా ఉండటం వల్ల, మనం సాతానుకు దగ్గరగా ఉండటం వల్ల, సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా మనం చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక్కసారి కానీ మనం ఆ చెడు యొక్క మార్గాన్ని, సాతాన్ని మనం తిరస్కరిస్తే దేవుని యొక్క బాటలోకి మనం వచ్చేస్తాం ఆటోమేటిక్గా. దీనికి మనం పెద్ద ఏదో థియాలజీ చదవాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రతి అంశాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే దేవుడు యేసు ప్రభు నా ఆత్మను మీలో పెడుతున్నానని చెప్పాడు. అంటే దేవుడు మనలో ఉన్నాడు. ప్రతి మనిషిలో ఆత్మరూపాన ఉన్నాడు. మరి ఆత్మ మనకేం చెప్తూ ఉంది? మన రోజువారీ కార్యాల్లో, మనం చేసే పనుల్లో, మనం చేసే వ్యవహారాల్లో మన ఆత్మ మనం ఏం చెప్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆత్మానుసారంగా చేస్తూ ఉన్నామా, ఆత్మ చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నామా అనేది మనం గ్రహించుకోగలిగితే అసలు సత్యం ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 100 రూపాయలు పడిపోయినాయి అనుకోండి, మన ముందు ఎదుటి వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, అతని జేబులో నుంచి ఒక 100 రూపాయలు జారి పడిపోయినాయి, వెనుకాల మనం ఉన్నాం. అప్పుడు మన యొక్క మనసు ఏమనిపించిద్ది? చెప్పండి, మీరు ముందుకెళ్దాం. ఏమనిపిస్తుంది? ఎదుటి వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, వెనకాల మనం ఉన్నాం. ఉదాహరణ చెప్తున్నా మీకు, ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఒక 100 రూపాయలు అతను జార విడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు చూసుకోకుండా. వెనకాల వచ్చే వ్యక్తి
ఏం చేస్తాడు, ఏం చేయాలి, ఏం చేస్తాడు, ఏం చేయాలి అని పిలిచి, ఆ సొమ్ము మనది కాదు, పరాయి వ్యక్తి సొమ్ము, అతనికి ఇవ్వాలి అని చెప్పేది దేవుని ఆత్మ. కానీ ఈ ఆత్మ ఎంతమందిలో ఉంది అదే గ్రహించాలి మనం. అక్కడే మనకి మన జీవితాలు నలిగిపోతున్నాయి. ఆ విధంగా మనం అనుసరించగలిగితే మనం ఎప్పుడో దేవుడికి దగ్గరగా అయిపోయేవాళ్ళం. కానీ ఇంకొకడు ఉంటాడు, వాడు చూడలేదు కదా, మనం జేబులో పెట్టేసుకుందాం. వీడు రెడీగా ఉంటాడు ముందు. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఇది మంద కాదు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఇది మంద కాకపోతే మేము మందే తీసుకుందాం, వాడు చూడలేదు కదా అనే ఆలోచన కూడా వస్తుంది. మరి ఒకే ఆత్మ రెండు ఆలోచనలు ఎలా రాగలుగుతున్నాయి అంటే, మన యొక్క ఆత్మని సాతానికి అప్పచెప్పాం. దేవునికి అప్పచెప్పితే ఖచ్చితంగా పిలిచి అతని సొమ్ము అతనికి ఇస్తాం. ఈ విధంగా ఈ రోజున ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతమంది దేవుని ఆత్మను పోలి జీవిస్తూ ఉన్నారు అని మనం మన యొక్క ఆత్మల్ని ప్రశ్న వేసుకుంటే, సరే సమాజాన్ని వదిలిపెడితే మనం ఆలోచన చేసుకుంటే మనం ఖచ్చితంగా ఉన్నామా లేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, పక్కనోడు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఆత్మే, నీ అంతరంగమే నీకు తెలియపరిచిద్ది. కాబట్టి ఒకే ఆత్మ దేవుడిచ్చాడు. ఆ ఆత్మ చాలా విలువైనది. దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటే మన యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది. మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా వాడుకుంటే చెడుగా ఉంటుంది. కాబట్టి స్టెఫాన్ని రాళ్లతో కొట్టడం, బంధించి హింస పెట్టినా కూడా, యేసు ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదయ్యా, నీ గురించి నేను చెప్తున్నానయ్యా, వీళ్ళకి వినబడట్లేదు, గ్రహించట్లేదు, గ్రుడ్డితనంలో ఉన్నారు, ఇంకా వీరి పాపాలని క్షమించు, వాళ్ళని వెలుగులోకి తీసుకురమ్మని ప్రార్థన చేశాడు. ఆయన మరణించే ముందు కూడా, కొద్ది నిమిషాల్లో చనిపోయే ముందు ఆయన చేసిన ప్రార్థన అది. ఇదే విధంగా మన సమాజంలో ఒక వ్యక్తిని కొట్టితే మనం ఏం చేస్తాం, మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఏ విధంగా వీడి మీద మనం పగ తీర్చుకోవాలి? వీడు మనకి కీడు తలపెట్టాడు, ఏ విధంగా వాడికి మనం తిరిగి కీడు తలపెట్టాలి అనేది మనం ఆలోచన చేస్తాం. దాని నుంచే బయటికి రావాలనేదే యేసుక్రీస్తు యొక్క మార్గం. చాలామంది యేసుక్రీస్తు క్రైస్తవ మతం అంటారు. మతం అంటే నేను ఒప్పుకోను. యేసుక్రీస్తు అనేది మతం కాదు, మార్గం, మంచి మార్గం. చెడుని వదిలిపెట్టి మంచి వైపు నడిచే మార్గం. సాతాన్ని వదిలిపెట్టి దేవుని వైపు నడిపించే మార్గం. మన యొక్క పాపాలను తొలగించి దేవునికి అనుసంధానం చేసే మార్గం. దేవునికి మనకి మనం చేసే పాపాలకి మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మనకి అవకాశం దేవుడు కల్పించాడు. మీరు ఎన్ని పాపాలు చేసినా మీకు మీ యొక్క పాపాలకి నాకు చాలా అంతరంగం ఉంది. యెషయా గ్రంథంలో మనకి పలుకుతాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను నా స్వహస్తములు చాపే ఉన్నాను, మీరే పాపములు చేస్తూ దూరంగా తొలగిపోతూ ఉన్నారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇకనైనా తిరిగి రండి అని పిలిపించాడు. వారికే కాదు, ఈరోజు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓ పాపులారా, ఇంక వదిలేయండి పాపాలని, రండి నజరేయుడగు క్రీస్తు దగ్గరికి. ఆనాడు యెషయా ప్రవక్త చెప్పాడు, ఈనాడు అపోస్తులు చెప్తూ ఉన్నారు, అపోస్తుల తర్వాత అనేక మంది పాస్టర్లు చెప్తూ ఉన్నారు. కానీ ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గాన్ని మనం అనుసరించగలిగితే, ఎదుటి వ్యక్తుల యొక్క పాపాన్ని మనం క్షమించే గుణాన్ని అలవర్చుకోగలిగితే, ఎదుటి వ్యక్తిని మనం క్షమించే గుణాన్ని మనం అలవర్చుకోగలిగితే దేవునికి అత్యంత ప్రియమైన వారంగా మనం ఉంటామని యేసుక్రీస్తు చెప్పారు. మీరు పాపములు చేసినా సరే, మీరు ఎదుటి వ్యక్తుల మీద ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తారో ఆ యొక్క ప్రేమ ద్వారా మీ పాపాలు తొలగించబడతాయి. అందుకే చెప్పాడు,
పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇస్తే దేవుడు కొత్త నిబంధనలో ఆ 10 ఆజ్ఞల్ని యేసు ప్రభులు వారు 2 ఆజ్ఞలుగా చేశాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు తెలుసా? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చే సమయానికి 2 ఆజ్ఞలే. పాత నిబంధనల ఆజ్ఞలు తెలుసా మీకు? 10 ఆజ్ఞలు తెలుసంటారా? మనం ఏనాడని చదివితే కదా ఆజ్ఞలు తెలియటానికి. మరి దేవుని ఆజ్ఞలు ఏంటో మనం తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాన్ని మనం ఎలా అనుసరించగలం? దీంట్లో ఉంటాయి దేవుని ఆజ్ఞలు. ఎప్పుడైనా చదివావు ఈ బుక్? ఆ సెల్లులు అవన్నీ ఆపేసి అప్పుడప్పుడు కూడా ఇవి కూడా చూస్తూ ఉండు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు. సర్వేశ్వరుడినైనా నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి, నా పవిత్ర దినాన్ని మీరు పరిశుద్ధంగా పాటించాలి, నా పండగ దినాలను కూడా మీరు పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వ్యభిచరించరాదు, దొంగిలించరాదు, పరాయి సొమ్ము ఆశింపరాదు, వ్యామోహం ఉండకూడదు, మోహ తలంపులు ఉండకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనకు వచ్చే లోపల యేసు ప్రభులు వారు 2 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. మీరు కానీ ఈ 2 ఆజ్ఞలను మీరు పాటించగలిగితే పాత నిబంధనలో తండ్రి చెప్పిన 10 ఆజ్ఞలను మీరు పాటించినట్లే అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి కొత్త నిబంధనలో ఆ 2 ఆజ్ఞలు ఏంటి? సర్వేశ్వరుడినైనా నన్ను మాత్రమే మీరు ఆరాధించండి. రెండోది, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటూ ఉన్నావో నీ పొరుగు వారిని అలా ప్రేమించండి. యేసుక్రీస్తు చెప్పింది అవే, 2 మాటలు. నన్ను ఆరాధించండి పరిపూర్ణంగా. నీవు ఎలా ప్రేమించుకుంటూ ఉన్నావో, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటూ ఉన్నావో నీ తోటి సహోదరులను కూడా అలాగే ప్రేమించన్నాడు. అంతే. సహోదర ప్రేమ స్వభావం మనం కలిగి ఉంటే ఎంత ఘోరమైన పాపాన్ని కూడా తుడిచేస్తానన్నాడు దేవుడు. అంటే సహోదర ప్రేమ అంత శక్తి కలదు. ఖచ్చితంగా మనం సహోదరుని ప్రేమించే గుణాన్ని అలవర్చుకోవాలి. ఎన్ని ఘోర పాపాలు చేసినా కూడా సహోదరుల పట్ల మనం ప్రేమగాని చూపించగలిగితే ఎంతటి ఘోర పాపమైనా సరే సహోదరుడి పట్ల ఉన్న ప్రేమ ద్వారా ఆ పాపం కొట్టివేయబడుతుందని అనేక సందర్భాలు ప్రభువు మాట్లాడాడు. ఇంకోటి, ప్రభువు కోసం ప్రభువులో నిలబడినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అనేక సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మరి దాని మీద మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం? యేసుక్రీస్తు కోసం మనకి ఒక శ్రమ కలిగితే మనం దాని మీద ఎంతవరకు నిలబడుతున్నామా? ఎందుకులే మనకు ఎందుకు ఈ రిస్క్ అని తప్పుకుంటున్నామా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. స్టెఫెన్ ఎక్కడ తప్పుకోలేదు. న్యాయసభ యాజకులు అనేక మంది నిలబడ్డారు. ఆయన మీద ఒక శిక్ష ఖరారేశారు, చంపుతారు. నజరేయుడగు యేసుక్రీస్తు గురించి చెప్పనంటే చెప్పి వదిలిపెడతాం. నజరేయుడగు యేసుక్రీస్తు పేరు చేత మాత్రం చంపుతాం అని మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎవరన్నా, మీరేం చెప్తారు చెప్పండి? అయ్యా, యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాటలు చెప్పకూడదయ్యా, చెబితే మాత్రం మిమ్మల్ని మామూలుగా మీకు ఉండదయ్యా, మేము శిక్ష వేస్తామయ్యా, చంపుతాం అవసరమైతే అంటే అదే స్టెఫెన్కి వచ్చిన విధానం మనకొస్తే మనం ఏమంటాం? మన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఉంటామా? నిలబడగలుగుతామా? ఎందుకు వచ్చిన గొడవ ఇది? వాళ్ళతో మనకు తనులాట ఎందుకు, వీళ్ళతో మనకు పీకులాట ఎందుకు అని ఉంటే అప్పుడు దేవుడు మన గురించి ఏమనుకుంటాడు? అప్పుడు వీడికి శ్రమ రాంగల్నే వీడు నన్ను వదిలిపెట్టాడు, ఇదేనా వీడి విశ్వాసం, ఇదేనా వీడి భక్తి, ఇదేనా నా యందు వీడికున్న భయం? ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాడు. దానికి మనం ఏం చెప్తాం? అప్పుడు ఏం చెప్తాం? అందుకే యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకి నిత్య జీవం. అవసరమైతే చచ్చారు కూడా అనేక మంది బైబిల్లో. మొట్టమొదటి వ్యక్తి స్టెఫెన్
పేతురుని కూడా చంపారు. పేతురు ఇంకొక గొప్ప మాట మాట్లాడాడు, నన్ను చంపండి, కానీ యేసుక్రీస్తుని ఏ విధంగా సిలువేశారో ఆ విధంగా వేయడానికి నేను అర్హుడిని కాదు, కాబట్టి నన్ను తల్లక్రిందులుగా వేయండి అన్నాడు పేతురు. యేసుక్రీస్తుని ఏ విధంగా సిలువేశారో ఆ విధంగా సిలువేయడానికి నేను అర్హుడిని కాదు, నా ప్రభు ఆ విధంగా చనిపోయాడు కాబట్టి ఆ అర్హత నాకు లేదు. ఆయన మామూలుగా నిలబడితే నన్ను తలకిందులుగా వేయండి, నేను దానికి అలా సిలువ వేయడానికి కూడా నాకు యోగ్యత లేదన్నాడు ఆయన. అసలు చూడండి, అసలు పేతురు యొక్క గొప్ప మాట. అసలు చంపుతుంటే చంపొద్దంటలేదు, చంపండి, కానీ యేసుక్రీస్తుని ఏ విధంగా సిలువేశారు అట్లా వద్దయ్యా, ఆ అర్హత నాకు లేదయ్యా, మా ప్రభువుని వేసినట్టు నన్ను వేయొద్దయ్యా, అలా సిలువేసిన అర్హత ఆయనకే ఉంది, మాకు అర్హత లేదు, కాబట్టి నన్ను తల్లక్రిందులుగా వేయండి. పేతురు ఆ విధంగానే చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు సిలువలో? రివర్స్లో చూడండి, పేతురు అలా ఉంటాడు, కాళ్ళు పైకి తల కిందకి, ఆ విధంగా పెట్టే పేతురుని చంపారు. మరి అలా సాక్ష్యాలు చూసుకుంటూ వెళితే అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. 11 మంది శిష్యులు ఇలాగే చంపారు. యాకోబుని తల నరికారు, పేతుర్ని రివర్స్లో వేశారు, ఇంకో శిష్యుడిని అటు కర్రకి ఇటు కర్రకి పెట్టి మధ్యలో రంపాలు పెట్టి కోశారు. అసలు ఘోరమైన శిక్షలు చూడు ఎలా ఉన్నాయండి. కాళ్ళు ఏలగట్టి మధ్యలో పెట్టి రంపం పెట్టి కోస్తే ఏమవుతుంది? బాడీ 2 ముక్కలు అయిపోయింది. ఇటు భాగం ఇటు, ఒక కాలు ఒక చెయ్యి, ఒక కాలు ఒక చెయ్యి. అది ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు ఎలా ఉంటుంది? ఒళ్ళంతా గగురు పుట్టిద్ది. మరి చనిపోయే వ్యక్తికి ఎలా ఉండాలి? కానీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ప్రభువుని వీళ్ళ, అది వారి యొక్క భక్తి విశ్వాసం. వారి యొక్క జీవితాల్ని దేవుడు బైబిల్లో ఎందుకు రాసి పెట్టాడంటే మన యొక్క బుద్ధులు మారాలి, మన యొక్క శాస్త్రాలు మారాలి, ఇవి చదివైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోవాలి వారి యొక్క జీవితాలను చూసి అని రాసి పెట్టాడు. కానీ మనం వాక్యాన్నే అర్థం చేసుకునే పరిస్థితులు లేము, వాక్యాన్నే చదివే పరిస్థితులు లేవు. ఇంకా మనమేం మారుతాం? మారాలంటే ముందు తెలియాలి, దేవుడేందో తెలియాలి. దేవుడేంటో తెలిస్తేనే మనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ముందు ఆ దేవుడేందో తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఏదో వచ్చాం పోయాం అన్నట్లు కాదు. 2 మీరు పాటించాల్సింది, యేసుక్రీస్తు చెప్పింది 2 పరిపూర్ణమైన దేవుడినైనా నన్ను మాత్రమే మీరు ఆరాధించండి. 2వది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అయిపోయింది. ఇంకా నిత్య జీవితం నీదే, పరలోకం నీదే. ఇంకా నువ్వు ఘోర పాపాలు కూడా స్మాష్, ఇవి కానీ నువ్వు పాటించగలిగితే. కాబట్టి భక్తి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. భక్తి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. కాబట్టి గ్రహించండి, విశ్వాసంతో మెలగడానికి ప్రయత్నించండి. ఆ శక్తిని దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేసి అడగండి. ప్రభువా, మేము బలహీనులమే, చేతగాని వారంగా ఉన్నాం, బలమైన శక్తిగా తయారు చేయమని అడగండి. ప్రార్థన వింటాడు దేవుడు. ఆయన కోసం వినియోగించబడాలి, మీకోసం మేము వినియోగంలో ఉండాలి, మీకోసం మేము బ్రతకాలి, మీ సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వమంటే ఖచ్చితంగా మనకిస్తాడు. అది పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన మనస్సుతో మనం అడగగలిగితే. కాబట్టి సంఘ ప్రార్థన చేసే విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలండి, అలవాటు చేసుకుని ప్రార్థన. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చర్చికి వస్తూ ప్రార్థన చేయడం చేతగాడంటే నవ్వుపోతారు. అసలు వచ్చే వారం నుంచి ప్రార్థన చేయమంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా? వారానికి ఒకరు వంతు పెట్టుకుందాం, చేస్తారా? చేయగలుగుతారా? సంఘ ప్రార్థన. సిగ్గు, భయం, బిడియం ఉండాల్సిన కాడ సిగ్గు, భయం, బిడియాలు ఉండవు. ఉండాల్సిన కాడ సిగ్గు ఉండదు. ఎక్కడైతే సిగ్గుపడకూడదో అక్కడే సిగ్గుపడతాం. దేవుని దగ్గర సిగ్గు, బిడియం అనేది వదిలేయాలి. ముందు భగవంతుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు సిగ్గు, బిడియాలు, భయాలు ఇవన్నీ తొలగిపోవాలి. పరిపూర్ణమైన పసి పిల్లవాడు వలె ఉండాలి. యేసుప్రభు సందర్భంలో చెప్తాడు, పసి పిల్లలదే పరలోక రాజ్యం, అలా ఉంటేనే అని మనకి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీకు ఇంతకుముందు చాలాసార్లు వివరించాను. నేను కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు ఇవి. చిన్న పిల్లల యొక్క మనస్తత్వంతో మనం దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనాలి. సిగ్గు, బిడియం ఇవన్నీ వదిలేయాలి.
పరిపూర్ణమైన ఆత్మతో ఆరాధించాలి. పరిపూర్ణమైన మన ఆత్మతో మనం ఆరాధించినప్పుడు ఇందాక అని చెప్పినప్పుడు మధ్యలో ఆగిపోదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరాధన, ప్రార్థన, వాక్యం ఇవన్నీ బలమైన శక్తిగా ఉన్నాయి, మనకి దేవుడిచ్చాడు వరం. ఆ యొక్క శక్తులు మనం వాడుకోవాలి. ఏ విధంగా వాడుకోవాలంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలి, మనకి ప్రీతికరంగా ఉండాలి, సమాజానికి కూడా ప్రీతికరంగా ఉండగలగాలి. కాబట్టి ఆలోచన చేయండి. చెప్పుకుంటూ పోతూ ఉంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి. తర్వాత అనేక మంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అది వేరే విషయం. ఖచ్చితంగా మనలో మార్పు అనేది రావాలనేది దేవుని యొక్క సంకల్పం. అనాది నుంచి, ఈనాడు చెప్పింది కాదు, అనాది నుంచి, ఆది కాండం నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు. మనం వింటూనే ఉన్నాం, మార్పు అయితే లేదు. కాబట్టి మార్పు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. తోటి సహోదరుల్ని ప్రేమించే గుణాన్ని నేర్చుకోండి. ప్రభు యొక్క నామం కోసం దేనికైనా సిద్ధపడటానికి మనం రెడీగా ఉండాలనేది మనం గ్రహించాలి. ఎప్పుడైనా సరే మనం కష్టపడితేనే దానికి ఫలితం. మనం పనిచేస్తేనే కూలిస్తారు. అలాగే దేవుడి దగ్గర కూడా ఆయన కోసం మనం నిలబడగలిగితేనే మనకి ఆయన దయచేస్తాడు, ఏది దయచేయాలనుకున్నా. భౌతికంగా ఉండే రూపాయికి ఇచ్చిన విలువ మనం ఆధ్యాత్మికంగా మనం ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. భౌతికంగా అయితే విలువిస్తూ ఉన్నాం. ఇదిగో ఈరోజు కూలి పనికి వెళ్తే ఒక 500 రూపాయలు వస్తున్నాయి అంటే చాలు, ఎంతో ఇంట్రెస్ట్గా క్యారేజ్ కట్టుకొని పరిగెత్తుతాం. అదే దేవుని ఆధ్యాత్మికమైన మాటలు వినటానికి రావాలంటే మనకు మనసు ఒప్పదు. గ్రహించండి, మార్చుకోవాలి. ఈ పద్ధతి మనం మార్చుకోవాలి. ఆధ్యాత్మికం, గత వారంలో కూడా ఫాదర్ కూడా ఇదే విషయం మాట్లాడాడు. ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే వెతుకుతామో మన యొక్క ఆత్మ సంపూర్ణంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మన ఆత్మ ఉంటుందో సాతానుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సాతానుడికి మనం అవకాశం ఇవ్వకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని కనిపెట్టుకొని మనం ఉండగలిగితే దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి మన మీద కూడా ఉంటుందనేది ఈ స్టెఫెన్ జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆ రోజు స్టెఫెన్ వైదొలిగిపోవచ్చు. నాకెందుకు వచ్చిన గొడవ, నన్ను అన్నాలు వడ్డీయమన్నారు, భోజనాలు వడ్డీయమన్నారు. ఆ భోజనం వడ్డించుకుంటే ఆయనకేం జరగదు. కానీ ఆయన నజరేయుడగు యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. ఆయన తెలిసింది చెప్పాలి. ఇచ్చాడు దేవుడు, ఆ కృప అతనికి ఇచ్చాడు. భోజనాలు వడ్డించుకునే వాడికి ప్రసంగాలు చేసే కృప దేవుడు ఇచ్చాడు. ఆ ప్రసంగాలు చేయబట్టే, ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపిబట్టే ఆయన యొక్క మరణానికి దారితీసింది. ఇప్పుడే ఈనాటి సమాజంలో కూడా అంతే. నీ తప్పుని నీ తప్పుగా నేను ఏలెత్తి చూపిస్తే నీకు ఎలా ఉంటుంది నా మీద? ఆ రోజు ప్రజలు కూడా స్టెఫెన్ని అలాగే చూశారు. తప్పుని తప్పుగా చూపిస్తే సమాజం ఒప్పుకోదు. వేషధారణ నటిస్తాం మనం, అంతే. దేవుడి దగ్గర బ్రహ్మాండంగా నటిస్తున్నాం మనం. వేషధారణ, ఆ నటన ఆపేసేయండి. దేవుడి దగ్గర నటించొద్దు. దేవుడి దగ్గర మాత్రం నటించొద్దు. పరిపూర్ణమైన విశ్వాసంతో, అందుకే మొదటి వచనంలో చెప్పినట్టు జ్ఞానము గలవారిని, తెలివి గలవారిని ఎన్నుకోండి 7 అపోస్తులు చెప్పారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. జ్ఞానం తీసుకోవాలంటే దేవుని దగ్గరగా రావాలి, నటిస్తే రాదు. గ్రహించండి, ఈ యొక్క అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయాల యొక్క సారాంశం ఇదే. ఈరోజు మనం మాట్లాడిందంతా కూడా అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయాల సారాంశం. అంతిమంగా స్టెఫన్ యొక్క జీవితం ఏ కష్టం వచ్చినా ఆఖరికి ఆయన మరణాన్ని కూడా లెక్క చేయకుండా నజరేయుడగు యేసు క్రీస్తు కోసమే ఉన్నాడు, క్రీస్తు కోసమే మరణించాడు. ఆయన అనుకోవచ్చు, భౌతికంగా వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపారేమో, నా యొక్క ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది అని సంతోషంగా, ప్రభువా నా ఆత్మను మీరు తీసుకోండి అని ప్రార్థన చేశాడు చనిపోయే ప్రాణం విడిచే ముందు. అని తెలుసు ఖచ్చితంగా ప్రభు నన్ను తీసుకెళ్తాడు.
అదే నమ్మకంతో మనం కూడా ఉండాలి. భౌతికంగా చచ్చిపోతున్నారు, మరణించిపోతున్నారు, ఇది కాదు మనకి జీవితం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మరణం ఎవరికైనా వస్తుంది. ఎంత లవాడికైనా, ఉన్నవాడికైనా మరణం వస్తుంది, ఎంత పేదవాడికైనా మరణం వస్తుంది. కానీ మరణాన్ని ఎవడికి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది మనకి జీవితం కాదు. దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయం వరకు మనం ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. అంతటితో మన జీవితం అయిపోవాలా. మరణించాకే అసలు జీవితం మనకు మొదలవుతుంది. అది మనకి కంటికి కనపడదు కాబట్టి మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. దీనికి ఉదాహరణ తీసుకుంటే, శిష్యులు తీసుకొని యేసు ప్రభు కొండ మీదకి ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళినప్పుడు చనిపోయిన ఏలియా, మోషే ప్రవక్తలు వచ్చి శిష్యులు కనపడినప్పుడు బోర్ల పడిపోతారు. మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. చనిపోయిన మోషే, ఏలియా యేసు ప్రభుతో బ్రతికున్న యేసు ప్రభుతో చనిపోయిన ఏలియా, మోషే సంభాషణ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు శిష్యులకి అక్కడ. అప్పుడు పేతురు అన్నాడు, ఓ ప్రభువా, నీకో గుడి, ఆయనకో గుడి, ఆయనకో గుడి, 3 గుళ్ళు కడతానన్నాడు. గుడి కట్టాల్సింది ఇక్కడ కాదు నాయనా, మీ మనసుల్లో కట్టుకోండి అని చెప్పాడు ప్రభు. చూడండి, అసలు పేతురు నీకో గుడి కడతానంటే, ఏలియాకో గుడి, మోషేకో గుడి, నీకో గుడి కడతాను ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు, గుడి కట్టాల్సింది ఇక్కడ కాదు, మీ మనసుల్లో గుడి కట్టుకోండి, మీ ఆత్మలో గుడి కట్టుకోండి అని యేసుక్రీస్తు పలికిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది సువార్తల్లో. కాబట్టి మనం భౌతికంగా ఆశల్ని అంటిపెట్టుకోకుండా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గం వైపే మనం వెళితే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనకు లభిస్తుంది. భౌతికంగా కావచ్చు, లేదా చనిపోయిన తర్వాత నిత్య జీవం ద్వారా కావచ్చు, దేవుడు మనకి సహాయం చేస్తాడు అనే నమ్మకం మనలో ఉండగలగాలి. స్టెఫెన్ అందుకే, ఏముంది వీళ్ళు రాళ్ళతో చంపుతారేమో, మరుక్షణం నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, నా ప్రభు అక్కడ నన్ను లేపుతాడు అనే ధైర్యంతో ఆయన నా ఆత్మను తీసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు స్టెఫెన్. కాబట్టి మరణం, ప్రతి వ్యక్తి కూడా మరణం అంటే భయం 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 భయం. ఎందుకు భయం? వచ్చే మరణాన్ని ఎలాగైనా వస్తుంది, ఎవడో ఆపలేడు. కాబట్టి మరణాన్ని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా మనం దేవుడి మీద ఆధారపడగలిగితే జరిగేది ఎలా జరుగుతుంది. అందుకే చెప్పాడు కదా కీర్తనల గ్రంథము. నేను ఫస్ట్ మా మిస్ చనిపోయినప్పుడు మొదటి ప్రసంగంలో చెప్పాను, నీవు మాతృగర్భమున పిండముగా ఏర్పడకముందే శిశువుగా జన్మించి భూమి మీద నువ్వు ఎన్ని దినాలు గడపాలి అనేది నా జీవగ్రంథాన్ని రాయబడింది. మరి అలాంటప్పుడు నీకెందుకయ్యా బాధ వ్యధ? నేను రాసిందని నువ్వేమో ఆపగలవా అని చెప్పినప్పుడు దాన్ని మనం గ్రహించాలి. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. మరణాన్ని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మరణించాక అసలు మన జీవితం ఏందనేది ఆలోచన చేయాలి. మనం భౌతికంగా ఉంటాం, కొన్ని రోజులు ఉంటాం, చనిపోతాం, తర్వాత మన జీవితం ఏంటి అనేది ఆలోచన. అక్కడ 2 ఉన్నాయి, నిత్య నరకాగ్ని, నిత్య జీవితం. అక్కడ నువ్వు బతకాలనుకుంటున్నావా, నిత్య నరకంలోకి వెళ్ళాలనుకుంటున్నావా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి స్టెఫెన్ యొక్క జీవితం మన యొక్క ఆత్మలకి అనుసంధానం చేసుకొని ఆయనలాగా సహోదర ప్రేమ స్వభావంతో మెలిగి దేవునికి ప్రీతి పాత్రులుగా మారాలని ఈ స్టెఫెన్ జీవితం మనకు కనిపిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం.